రాజకీయాల్లో కొత్త నీరు రావాలి, రావాలి అని ఫస్ట్ నుంచి చెప్పే వాళ్ళలో మీరొకళ్ళు. ఇప్పుడు తమిళనాడులో విజయ్ గారొచ్చినట్టు. ఆబ్వియస్లీ ఆళ్ళు సామాన్యులు కాదు. బట్ డెఫినెట్‌లీ కొత్త నీరనే అనుకోవాలి. ఇప్పుడు మనకిక్కడ పవన్ కళ్యాణ్ గారొచ్చారు. ఫస్ట్ టైమ్ అధికారంలో వచ్చారు. విజయ్ గారు టూ ఇయర్లీ అసలు టూ ఇయర్లీ అంటే ఎర్లియస్ట్ అసలయింది. పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఏ డైరెక్షన్‌లో వెళ్తున్నారనిపిస్తుంది మీకు? నా దృష్టిలో పవన్ ఒక మంచి మనసున్న మనిషి. ఏ రంగం నుంచి వచ్చినా కూడా ప్రజా జీవనాన్ని బాగు చేయాలి, రాజకీయాన్ని పవిత్ర కార్యక్రమంగా మార్చాలని కోరుకున్నాడు ఎవరున్నా కూడా మనం ఆహ్వానించాలి. లేకపోతే సినిమాల్లో రారాజుగా బతికే వాళ్ళకి, మరి డబ్బులిచ్చి సినిమా చూపించుకునే శక్తి ఉన్నటువంటి స్టార్లకి, డబ్బులు ఇస్తే గాని రాని జనం దగ్గరికి పోయి ఈ కష్టపడాలంటే ఎంతో కొంత తపనతో వచ్చారు వీళ్ళు. అలాంటి వాళ్ళు పెరిగే వాతావరణం కూడా కల్పించాలి మనం. ఈ దేశంలో నిజాయితీ పరులు, సమాజాన్ని కాపాడాలని కోరుకున్న వాళ్ళు, మంచి పాలన కోరేవాళ్ళు కావాలని కోరుకునే వాళ్ళకి లోటు లేదు. ఎంతోమంది సామాన్య యువత బాగా చదువుకున్న వాళ్ళు, ఆలోచించేవాళ్ళు నా దగ్గరికి కొంతమంది వస్తుంటారు. సార్ తప్పనిసరి జరగాలి సార్, రాజకీయంలోకి వెళ్తాను సార్ అని. నేను నోరు విడి చెప్పలేకపోతున్నాను. "అరే నువ్వు రాజకీయంలోకి వెళ్తే 30-40 కోట్లు ఒక్కొక్క ఎమ్మెల్యే సీట్‌కి. అయినా కూడా గ్యారెంటీ లేదు. సీట్ వస్తుందని గ్యారెంటీ లేదు. సీట్ అయిన తర్వాత గెలుస్తామని గ్యారెంటీ లేదు. అసలు విషయం వదిలేసి కొన్నాళ్ళకి మందేస్తే ఉన్నాళ్ళు కూడిపోతుంది. ఆ నాయకుల కొడుకులకే స్థానం ఉంది, వేరే వాళ్ళకి స్థానం లేదు." ఆ పరిస్థితి వచ్చింది మనకి.